హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే ఎదురు చూస్తున్నామో పంట పెట్టుబడి సాయం ఎకరానికి 15,000 రూపాయలు అకౌంట్లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగి ముందుకు వచ్చిందండి. సో ఎప్పటి నుంచి జమ అవుతుంది? గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పంట పెట్టుబడి సాయం అనేది 6 నెలలకు పంట 6 నెలలకు పంట ఇలా 2 విడతల్లో 10,000 రూపాయలు అకౌంట్లో జమ చేసింది. అందులో చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని రూల్స్ గైడ్లైన్స్ తీసుకొస్తామని చెప్పింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే మనకు రైతు బంధు నిధులు 7,800 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా పైసలు అనగా మనకు రైతు భరోసా అనేది 2024 సంబంధించి ఒక్కసారి కూడా రిలీజ్ అయితే చేయలేదు. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గుడ్డు చెప్పడం జరిగింది అనమాట. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు సాగు చేస్తున్న రైతులందరికీ ఊహించని శుభార్త తీసుకురావడం జరిగిందండి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, రైతులను పట్టించుకోలేదని అప్పనంగా 25,000 కోట్ల రూపాయలు అయితే అనర్హులు ఉన్న రైతులకు రిలీజ్ చేశారట. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అసలు మంత్రులకు కూడా డబ్బులు, సీఎం సైతం డబ్బులు పథకం అనేది నిరుపేద మరియు ఆ చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని నీరుగార్చారని, తాము అధికారంలో వస్తే పూర్తి మార్పులు చేస్తామని. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పథకం అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా, వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట. చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఏదైతే వలసదారులు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి వారు ఫర్ ఎగ్జాంపుల్ గా కరీంనగర్ వాస్ అయినప్పుడు అక్కడ దరఖాస్తు హైదరాబాద్ లో చేసుకున్నారనుకో, వారు వెరిఫికేషన్ కి మరి ఎక్కడ ఉండాలంటే గ్రామం, మీ ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి సంబంధించి ఉన్నట్లయితే వెరిఫికేషన్ చేస్తారు. కొంతమంది మరొక డౌట్ అడుగుతున్నారు, మాది ల్యాండ్ అనేది వేరే దగ్గర ఉన్నది, మేము అప్లికేషన్ మాత్రం మా ఊర్లో చేసుకున్నాం, మాకు ఎలా అని అడుగుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఒక ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది. యాప్లో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ వర్షన్లో ఆర్థికంగా కుటుంబ పరిస్థితి ఎలా అయిన డాక్యుమెంట్లు ఉన్నాయా, మహిళ పేరు మీద సాటిలైట్ ద్వారా మొత్తానికి గజాలు ఉన్నాయి ఏందనేది కూడా సర్వే జరుగుతుంది. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తొలి విడత రేషన్ కార్డు ఉన్న వారికి ప్రామాణికంగా దళితులు కావచ్చు, దివ్యాంగులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇంకా గిరిజనుల వ్యవసాయకులకు డబ్బులు వారి ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగిందండి. అయితే ఎప్పటి నుంచి జమ అవుతుంది ఇందుకు సంబంధించి ఫస్ట్ అయితే సర్వే అనేది ఫినిష్ కావాలి కాబట్టి సర్వేకి సంబంధించి ప్రతి గ్రామం మండలాల వారిగా సర్వే అనేది ఈ నెలాఖరు వరకు కంప్లీట్ చేయబోతున్నారట. నివేదిక రూపం ఎలాంటి అవినీతి తావు లేకుండా లిస్ట్ అనేది యాప్ లో అయితే చూపించబోతున్నారు. ఇందులో ప్రధానంగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓలు, ఇందిరామ కమిటీలు అన్ని కూడా కీలకంగా మారబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చి. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు జమ కాబోతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అకౌంట్లో అయితే జమ కానుంది, ఇప్పటివరకు ఎంతమందికి డబ్బులు క్రెడిట్ అయ్యి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నిధుల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మన ఖాతాలో వానాకాలం యాసంగి సీజన్ కలిపి 2 ఒకేసారి రిలీజ్ చేస్తారా, లేదంటే ఓన్లీ 7,500తోనే సరిపెట్టుకుంటున్నారు? ప్రభుత్వం రైతులకు సంబంధించి 32,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అందులో 26,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు. మిగతా 6,000 కోట్ల రూపాయలు అనేది మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి మరి రైతు భరోసా ఇవ్వకపోవడం ఏంది, డబ్బులు ఉన్న 6,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం దగ్గర ఖజానాలో ఉన్నట్లు ఒక అప్డేట్ వచ్చింది. ఈ నిధులు కూడా సరిపోవని 10,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అవుతాయని రైతులకు ఇవ్వాలి, భూమి లేని కూలీలకు ఇవ్వాలి. దాంతో పాటు ఈసారి రైతు భరోసా అనేది అమౌంట్ పెరిగింది కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాలో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఎవరైతే సాగు చేస్తున్నారో వానాకాలంలో డీటెయిల్స్ ఇచ్చారో డిజిటల్ క్రాప్ సర్వే పాత డేటా ప్రకారం వారికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. ఎవరెవరికి ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్న మాకు డబ్బులు పడ్డాయని. కొంతమంది అడుగుతున్నారు మాకు 1 రూపాయి కూడా రావడం లేదన్న పైసలు. దీనికి సంబంధించి ప్రభుత్వ తీరు ఎలా ఉంది, అందరికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతుంది. ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనకు డిసెంబర్ లో ఈ నెల 26 తారీఖు లోపు అంటే పండుగ అయితే ఉంది. అంతకంటే ముందు మరో 10 రోజులు 15 నుంచి 16 తారీఖు లోపు మరోసారి కేబినెట్ పెట్టి ఇప్పటి వరకు బీసీ కులగణన వివిధ పథకాలు ఏమైపోయాయి, ఏమి ప్రొసీడింగ్ లో ఉన్నాయి, రైతు రుణమాఫీ ఎక్కడ దాకా వచ్చింది, రైతు భరోసా కొత్త రూల్స్ ఏం పెట్టాలి, ఎవరెవరికి డబ్బులు రిలీజ్ చేయాలి, గైడ్ లైన్స్ రూపంలో ఇప్పటికే కొన్నిసార్లు మంత్రులు అదేవిధంగా ప్రజల నుంచి రైతుల నుంచి సూచనలు తీసుకోవడం జరిగింది. దీనికి సబ్ కమిటీ కూడా నివేదిక అనేది రెడీ చేసినట్లు. ఇందుకు సంబంధించి బిల్ అనేది అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత డబ్బులు అనేది మన అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నట్లు అప్డేట్ వచ్చిందండి. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారండి. గురుకుల హాస్టల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వారికి గతంలో 6 సార్లు చికెన్ పెట్టేది, ఇప్పుడు ప్రస్తుతానికి 4 సార్లు చికెన్, దాని ప్లేస్ లో 2 సార్లు అయితే మటన్ అయితే పెట్టి పౌష్టికాహారం అన్ని విధాలా సమకూర్చేందుకు కొత్త మెనూని అయితే రెడీ చేశారనమాట.
సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు. మరో చిన్న పథకం మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే రాయితీ రూపంలో ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు ఇప్పించాలని చాలా వరకు సబ్సిడీ అయితే ఉండబోతుందని అప్డేట్ వచ్చింది. మహిళా సంఘాలకు 2 చీరలు కూడా ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచి అందిస్తారంటే కొత్త సంవత్సరం కానుగా ఇవ్వనున్నారట. రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో ఏదైతే టెక్నికల్ ఇష్యూలు ఉండి పడకుండా డబ్బులు అనేది మిగిలిపోయారో వారికి అయితే ప్రభుత్వం 3 లక్షల మందికి పడతాయని 2,700 కోట్ల రూపాయల ఆర్థిక శాఖ నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొంతమంది లిస్ట్ చూసుకున్నారట, కొంతమంది పేరు అనేది చెక్ చేసుకోలేదట. అయితే కొంతమంది ఏమో ఫస్ట్ సెకండ్ లిస్ట్లో ఉండి ఇప్పుడు 4 విడతలు లేదంటున్నారు. అటువంటి వారు వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే వారు డీటెయిల్స్ అయితే అందించి మీ అంటే రుణమాఫీ అవుతుందా లేదా, ఒకవేళ రుణమాఫీ అయినట్లయితే లిస్టు బ్యాంకులకు మీరు తప్పనిసరిగా వెళ్ళి కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కొత్త లోన్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు 2 లక్షల వరకు చెప్పారు. 2 లక్షలు ఆపైన వడ్డీ కనుక మేము చెల్లించితే ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మిగతా రైతులకు చెల్లించే ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతుంది. అతి త్వరలోనే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు రుణాలకు సంబంధించి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 70-80% మేర కంప్లీట్ అయితే ఒక 30-20% మేర అయితే కంప్లీట్ కాకుండా ఉన్నారు. వారంతా రైతు రుణాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఈ రైతు భరోసా నిధులు అనేది ఎకరానికి 15,000 రూపాయలు వారి ఖాతాలో రైతులకు ఎవరైతే సాగు భూమి చేస్తారో వారికి మాత్రం సీలింగ్ విధానాన్ని కొనసాగించాలని, దాదాపు రైతు రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసా అనేది 3-4 విడతల్లో రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావించినట్లు ఒక అప్డేట్ వస్తుందండి. ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి కాదంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, ట్యాక్స్ కట్టే వారికి, ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ధనికులకు, 4 చక్రాల వాహనాలు, ఇలా ధనికంగా ఉన్న వారికి డబ్బులు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి మొత్తం మీద ప్రభుత్వం నుంచి గతంలోనే చెప్పుకుంటూ వచ్చింది. అదే విధానాన్ని కొనసాగించబోతున్నారట. సీలింగ్ విధానాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు. రేషన్ కార్డు ప్రామాణికంగా పీఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్ కూడా అప్లై చేయబోతున్నారట. పీఎం కిసాన్ అనగానే 19 విడత కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 15 తారీఖున ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో స్పష్టత. 10,000 కోట్లు కావాలి కాబట్టి బ్యాంకుల దగ్గర కొత్త భూములు తనఖా 10,000 కోట్ల రూపాయలు ఈ నెల చివరాఖరికి మనకు ఆర్థిక శాఖకు చేరనుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ రోజు, అదే రోజు అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ వచ్చింది. ఈ నెలలోనే మనకు కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది అర్హులు ఏంటి అనేది లిస్ట్ అయితే రెడీ చేశారు. గతంలో చెప్పారు కదా అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారా లేదంటే కొత్త పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుందంటే పాత పెన్షన్ల పెంపుకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ వచ్చిందండి. బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే అయితే నిర్వహించారు కదా, దాదాపు 90% అయితే కంప్లీట్ అయిందట ఆన్లైన్ లో. సో మొత్తం మీద అయితే రిజర్వేషన్ల ఖరారు ఈ నెల చివరి వారంలో అయితే ఉండబోతున్నారు. అందరికీ సమన్వయం చేస్తామని సీఎం అయితే భరోసా ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. మనకు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎలక్షన్లు అనేది సర్పంచ్ ఎలక్షన్ త్వరలోనే ఉండబోతుంది. ఎలక్షన్ల ముందు తప్పనిసరిగా రైతు భరోసా, ఆసరా పెన్షన్ల పెంపు ఉన్న తర్వాతనే ఎలక్షన్లకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రపై అంగీకారం వచ్చినట్లు అప్డేట్ అయితే వస్తుందండి. కానీ దీనిపైన స్పష్టత రావాల్సి అయితే ఉంటుంది. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో గతంలో చెప్పారు ఏంటంటే నవంబర్, డిసెంబర్ ఆ చివరిలో డబ్బులు పడతాయి అన్నారు. ప్రస్తుతం అయితే కాస్త అటు ఇటు లేట్ అవుతుంది. ఈ అసెంబ్లీ శాసనసభ విషయాల్లో మనకు గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒక యాప్ తీసుకొచ్చి నేరుగా రైతులకు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయాలి, ఒకవేళ భూమి ఎక్కువ ఉంటే ఎలా, తక్కువ ఉంటే ఎలా, కొంతమంది పడవ పడుతుంది 5 ఎకరాల్లో, కొంతమంది 1 ఎకరం సాగు చేయడం, 20 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు కౌలు తీసుకొని 10 ఎకరాలు ఓనర్ సాగు చేసుకుంటే ఇలా ఇవ్వాలి. వానాకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి ఎంతమందికి లిస్ట్ అనేది రెడీ చేశారట. ఇప్పటికే ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. తప్పనిసరిగా మీకు డబ్బులు రావాలంటే ఈ కేవైసీ, దాంతో పాటు అకౌంట్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు రన్నింగ్ లో ఉంటే సరిపోతుందండి.